సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారి అలంకరణ గురించి, విశిష్టత గురించి, ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి, పూజా విధానం ఎలా ఉండాలి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వారాహి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారి విశిష్టత గురించి, అమ్మవారి అలంకరణ గురించి తెలుసుకుందాం గురుగారు. మనము 4వ రోజున కిరాత వారాహి రూపంలో అమ్మవారిని మనం పూజించే విధానాన్ని తెలుసుకున్నాం. 5వ రోజు అమ్మవారిని శ్వేత వరాహి రూపంలో మనం కొలుచుకోవాలి. శ్వేత వరాహి అంటేనే అందులోనే పేరులోనే ఉంది, తెల్లటి రూపం కలిగినటువంటి అమ్మవారు. ఇప్పుడు మనకు వరాహాలు అనేకంగా కనబడతాయి. తెల్ల రంగులో ఉన్నటువంటి వరాహాలు అంటే ఆ రూపమే, శ్వేత వరాహ రూపమే. ఈ అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క అవతారాల్లో విశిష్టమైనటువంటి అమ్మవారట. ప్రధానంగా ఈ అమ్మవారు నీటిలో తేలియాడే ధైర్యంగా ఉండే యువరాణి అట. అంటే యువరాణి అంటే ఏంటి? యవ్వనంతో, మంచి యవ్వనంతో ఉండి అనేక పటుత్వము, శక్తులు కలిగినటువంటిది, ఏదైనా సాధించగలము అనేటువంటి భావంతో ఉండేటువంటి మనిషి యవ్వనంలో ఉంటాడు. అంటే 21 ఏళ్ల నుంచి 45, 50 ఏళ్ల వరకు కూడా యవ్వనవంతుడే. ఆ సమయంలోనే అన్ని రకాల పనులు చేస్తాడు. ఇలాంటి నీటిలో తేలియాడే యవ్వనమైనటువంటి రూపాన్ని కలిగినటువంటిది. ప్రధానంగా ఈ అమ్మవారిని గనక పూజించినటువంటి వాళ్ళకి చక్కటి సత్సంతానం కలుగుతుంది. మనకు అష్టలక్ష్ములలో సంతాన లక్ష్మి కూడా ఉంది కదా. లక్ష్మి యొక్క మరొక అవతారమే వారాహి అమ్మవారు కదా. అందులో సంతానాన్ని ప్రసాదించే వారాహి అమ్మవారు ఈ శ్వేత వరాహి అమ్మవారు. ఇక తరువాత ఈ అమ్మవారు ఎవరు అనంటే రాముని చేత శిలగా మారబడినటువంటి వైశ్రవుని యొక్క కుమార్తె అని కూడా మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. ప్రధానంగా ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. అంటే శివుడు ఏ పని చేసినా ఈ అమ్మవారు యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తుందట, ఆమోదయోగ్యాన్ని తెలుపుతుంది. నువ్వు చేసే ప్రతి పని కరెక్టే నాయనా, నీకు ఆమోదయోగ్యం అని ఈ అమ్మవారు ప్రింట్ వేస్తుంది. ఇది ఈ అమ్మవారి యొక్క విశిష్టత. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా, ఈ అమ్మవారికి సంబంధించినటువంటి హోమం చేయడం ద్వారా శారీరక మానసికంగా పుష్టి, స్థిరత్వం కలుగుతుంది. మానసికమైనటువంటి దుర్బలత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, డెసిషన్ మేకింగ్ ఇప్పుడు మాట్లాడి వెంబడే నిమిషానికి మార్చుకునే వాళ్ళు, చంచలమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, మానసికంగా ఎదుగుదల లేనటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ఆ సమస్యలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా, ఈ శ్వేత వరాహి అమ్మవారిని పూజించడం ద్వారా కలిగేటువంటి గొప్ప అనుభూతి ఏంటంటే, గొప్ప ప్రయోజనం ఏమిటంటే కర్మదోషాలని తొలగిస్తుంది. అంటే గత జన్మ కర్మదోషాలు, ఈ జన్మల్లో మనకు తెలిసి తెలియక చేసినటువంటి కర్మదోషాలు, సంచిత పురాకృత ప్రారంధ కర్మదోషాలు, దృఢ అదృఢ కర్మదోషాలు, ఇవన్నీ కూడా రూపుమాపే శక్తి కలిగినటువంటి అమ్మవారు ఈ శ్వేతవారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కీర్తిని ప్రసాదించగలుగుతుందంట, కీర్తిని పొందగలుగుతాం. అంటే ఏంటి దీని అర్థము? మనం ఎంత పని చేసినా మన ప్రయత్నానికి తగ్గ పేరు రావట్లేదు. సొమ్మొక్కడిది సోకొకటిది అన్నట్టుగా మనం ప్రయత్నం చేస్తే అది వేరే వాళ్ళకి చెందుతుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారమ్మా, కొంతమంది టీమ్గా 75-80% కంప్లీట్ చేస్తారు. 20% అయితే మనం కంప్లీట్ చేసామనేటువంటిది రాకుండా ఆ 20% వరకు ఎవరో ఒక 2-3 వెళ్ళిపోయి వేరే వాళ్ళని చేసుకొని చేర్చుకున్నారనుకోండి, ఆ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఆ క్రెడిట్ ఇద్దరికి వస్తుంది, 20% పని చేసిన వాడికి వస్తుంది. అదే కదా, అలా అనమాట. అటువంటిది కాకుండా మనం చేసిన పనికి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని ఈ విధంగా పూజ చేసుకోవాలి 5వ రోజున. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క రూపంగా ఉంది కదా. శ్వేతవరాహి అంటే అమ్మవారు తెల్లటి వస్త్రాలు ధరించి చక్కగా యవ్వనములో ఉన్నటువంటి, ఇప్పుడు మనము వారాహి అమ్మవార్లు ఉంటాయి ఫోటోలు చూస్తే, మధ్య వయస్కురాలు, ముసలితనం, ప్రౌఢత్వం వచ్చినటువంటి ఆ ఫోటోలో కనబడుతుంది మనకు
పక్కగా మీ వర్ణన నేను అలాగే ఊహించుకుంటున్నాను ఆ గురుగారు. యొక్క మనస్సులో ఆ తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి రూపం, శరీరం కాంతి కూడా తెల్లగా ఉండాలట. ఆ తెల్లటి ఉన్నటువంటి రూపాన్ని ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని గనక 5వ రోజున గనక శ్వేతవరాహి రూపంలో వారాహి అమ్మవారిని గనక పూజ చేసుకున్నట్లయితే ఈ చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కలుగుతాయి. చాలా మంది పూజలు చేసుకుంటూ ఉంటుంటారు. ఈ పూజలు చేసుకునేటువంటి వాళ్ళకి ఒక వెలితి ఉంటుంది. ఇంత చక్కగా పూజ చేసుకుంటున్నాం 9 రోజుల పాటు. దీనికి పరిపూర్ణత రావాలంటే హోమంతోనే, పూర్ణాహుతితోనే పరిపూర్ణత వస్తుంది కదా. అలాగే చాలా మంది పూజలు చేసుకోకుండా ఉంటారు. మధ్యలో చూసి ఇంతటి గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అమ్మవారిని నేను పూజ చేయలేకపోయానని, నాకు ఫలితం ఎలా కలుగుతుందని ఆరాటపడేటువంటి వాళ్ళకి చక్కటి సువర్ణ అవకాశం. మన పీఠం ఆధ్వర్యంలో జూలై 5వ తారీఖు రోజున దశమి స్వాతి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున ఈ 9 వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. తర్వాత 12 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. గురుగారు, మరి అమ్మవారికి ఏ నైవేద్యం 5వ రోజు సమర్పించాలంటారు? ఇక్కడ అమ్మవారికి అన్నము పెసరపప్పు కలిపినటువంటి వాటితో అన్నాన్ని తయారు చేయాలి. పొంగల్లా? బియ్యము పెసరపప్పుతో చేసినటువంటి అన్నాన్ని నైవేద్యము మరియు దద్దోజనం కూడా నైవేద్యంగా పెట్టాలమ్మా. రైట్ గురుగారు. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం. 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు, సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి. యుద్ధాలు, వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది. ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము. దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.